అయితే నేను ఒక తోట పెంచాను. అక్కడ మొక్కజొన్నలు వేశాను. దానికి చిన్న చిన్న మళ్ళీ కాయలు వచ్చాయి. చాలా ఆముదాలని అవి ఇవి పెరిగాయి బాగా. అవన్నీ తీసేసి కాసిన్ని మొక్కజొన్నలు వేశాను. ఇవేంటో కాయ కాసాక కానీ నేను వీటిని తీసేయలేను. పక్కకి అల్లనేరేడు పండు చెట్టు ఉంది, వాటి విత్తనాలు అనుకుంటున్నాను. చూడాలి. ఈ గూగుల్లో సర్చ్ చేస్తే ఇన్సులిన్ ట్రీ అని వచ్చింది. ఇన్సులిన్ ట్రీ అంటే అల్లనేరేడు పండు చెట్టే. సో ఈ మొక్కజొన్న విత్తనాలను ఎప్పటి నుంచో పెంచాలి అనుకున్నాను. ఇప్పటికీ నా కోరిక తీరింది. మా మామిడి చెట్టు చాలా కాత కాసి ఇప్పుడు మళ్ళీ చిగురేసింది, పూత పూసింది కొంచెం అంతా. వేసవికాలం మాకు బాగానే పండ్లనిచ్చింది, కాయలనిచ్చింది. అన్ని రకాలుగా పచ్చళ్ళు పళ్ళు తిన్నాము మేము. సో ఆ మామిడి చెట్టుని చూశాక నాకు చెట్లు పెంచాలి అనిపించి కాసింత అల్లం పెట్టాను అక్కడ. బాగానే వస్తుంది అల్లము. అయితే ఇక్కడ పసుపు కూడా పెట్టాను కానీ బయటకు రాలేదు ఇంకా. నాకు ఇప్పుడు చెట్లను పెంచిన అలవాటు అయితే లేదు. ఇక్కడ బీర వేశాను. బీర పూతకొచ్చింది. ఇక్కడ కూడా బీర వేశాను. ఇదిగోండి కాయ కూడా కాసింది. దీనికి ఇంకా తీగ కట్టాలి. ఈ చెట్లన్నీ కూడా విపరీతంగా కాసాయి. గడ్డి చెట్టు లాగుంది. పక్కకి పెద్ద అల్లనేరేడు పండు చెట్టు ఉంది పక్క బిల్డింగ్లో, పక్క వాళ్ళ జాగాలో. సో ఇది ఇన్సులిన్ ట్రీ అని వస్తుంది గూగుల్లో. ఇక్కడ అల్లం వేసాక ఒక 25 రోజులకు బయటకు వచ్చాయి మొలకలు. ఇంకా వీటితో పాటుగా మందార, మల్లె, సన్నజాజి ఇవన్నీ కూడా వేశాను. కరివేపాకు. ప్రతి మొలకను కూడా మళ్ళీ జాగ్రత్తగా తీసి మళ్ళీ పెట్టాను. మామిడి మొక్కలు కూడా బాగా వచ్చాయి. ఇక్కడ దాదాపుగా 2 పెద్ద చెట్లు ఉన్నవి. కాకర, బీర పూత పూసి కాస్త కాత కాస్తుంది.
ఎందుకు అంటే ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నాను అంటే, తొట్లలో పెట్టినా కూడా బీర చెట్లు కానీ కాకర చెట్లు కానీ చాలా బాగా కాస్తున్నాయి. సో మనం చిన్న ప్లేసు ఏం దొరికినా కూడా ఆ ప్లేస్లో మనము కూరగాయల చెట్లను వేసుకుంటే చూడడానికి ప్రశాంతంగా చక్కగా అవి కాసినా కూడా మనకు సంతోషంగా ఉంటుంది కనుక వేస్తే బాగుంటుందని వీడియో తీశాను నేను. సో నా సర్క్యులేషన్ వాళ్ళు అందరూ కూడా వెజిటేబుల్స్ తీగ చెట్లను వేసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. అయితే దీనికి ఇక్కడ సైడు అంటే దీనికి పురుగు పట్టకుండా నేను ఏం చేశానంటే వేప చెట్టుని తెంపి నీళ్ళు మరగబెట్టి అందులో వేసాను. వేసి అందులో కొంచెము అది వేపాకుని తీసేస్తే పొడి పొడిగా అయ్యింది. ఆ పొడిని వాటి మీదనే చల్లాను. అండ్ అలాగే ఆ వాటర్లో కొంచెం నూకల పిండి లేదా బియ్యం పిండిని వేసి నీళ్ళు చిలకరించాను. దానితో నాకు పురుగు, చీమలు అసలు ఏవి పట్టకుండా నీట్గా పెరిగాయి. ఎందుకంటే నేను అంతకుముందు గంజి వేశాను. గంజితో చీమలు పట్టినాయి. చీమలు పట్టి ఆకులు చీడలాగా కనిపించింది. చీడ కూడా పట్టింది మొక్కజొన్న చెట్ల దిక్కు. సో దీనికోసమని నాకేమీ తెలియదు, బట్ చేదుగా ఉంటుంది కనుక వేప చెట్టును వేడి వాటర్లో వేసి వేపాకుని తీసేసి దాంట్లో కొంచెం నూకల పిండి కానీ బియ్యం పిండి కానీ వేసేసి, అంటే కొంచెం నీళ్ళు అయితే తొందరగా వెళ్ళిపోతాయి కనుక పిండి కనుక కొంచెం మంచిగా పడుతుంది కనుక వీటిని లాట్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయనేసి స్ప్రే చేసేసాను. ఇట్లా మొత్తం బకెట్ మగ్గుతో పోసేసాను. ఇంకా ఇమీడియట్గా పురుగు మొత్తం పోయింది. సో నా చిన్ని చిట్కా అయితే పనిచేసింది. నాకు పెద్దగా తెలియదు. థ్యాంక్ యూ.